మొన్నటి వరకు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ఒక ఆరోపణ మాత్రమే. అయితే దీనిపైన సిట్ విచారించి దర్యాప్తులు చేసి మొత్తానికి ఒక నివేదికను అయితే వెల్లడించడం జరిగింది. అది ఏంటి అంటే నిజంగానే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఎందుకు అంటే నిజంగానే వెంకటేశ్వర స్వామి మన కలియుగ వాసులందరికీ కూడా ప్రత్యక్ష దైవం. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అటువంటి అంతే పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కేవలం 4 రూపాయలు వెనకేసుకుందామని చెప్పేసి కల్తీ నెయ్యిని యూజ్ చేసి డబ్బులు స్కామ్ చేద్దామనుకుని గత ప్రభుత్వ హయాంలో అనుకున్నారు. అదేవిధంగా అమలు చేశారు. ఏకంగా 250 కోట్ల రూపాయలనైతే కేవలం ఈ కల్తీ నెయ్యి ద్వారానే 250 కోట్ల రూపాయలను స్కామ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని డైవర్షన్ చేయడానికి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏమని? దాంట్లో జంతువుల కొవ్వు కలపలేదు అని తేల్చి చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పేసి మా పైన అబద్ధపు ఆరోపణలు చేశారు. సిట్ నిరూపించింది అని చెప్పేసి అంటే వచ్చిన రిజల్ట్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు. అంటే అంతటి పాపం అండి అది. అక్కడ వచ్చింది ఏంటండి? అది కల్తీ నెయ్యి, అంటే కెమికల్స్ ద్వారా తయారు చేసిన నెయ్యి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే వీళ్ళేమంటున్నారు, జంతువుల కొవ్వు లేదు కదా, మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు అని చెప్పేసి వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే కనుక అక్కడ కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ నిరూపించింది. సుప్రీంకోర్టు ఏం చేసిందండి? కల్తీ జరిగింది, ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దాంట్లో జంతువులు కొవ్వు ఉందా లేదా, ఇది మమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసి ఆ పాయింట్ పట్టుకుంటున్నారు తప్ప కల్తీ జరిగిందో లేదో దాన్ని ప్రస్తావించట్లేదు. కేవలం జంతువుల కొవ్వు లేదు అని చెప్పుకుంటున్నారు తప్ప కల్తీ జరగలేదని వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఎందుకు అంటే అక్కడ కల్తీ జరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు. దాన్ని ఏ విధంగా ప్రజలు నమ్మకుండా ఉండాలి. ఆనాడు అలాగే జంతువుల కొవ్వు మా మీద పెట్టారు కదా, సో అది లేదు అని చెప్తే కాస్త డైవర్షన్ అవుద్ది అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? వాళ్ళు ఏం చెప్పారు? కల్తీ నెయ్యి జరిగింది అన్నారు. అది జంతువులకు అంటే కొన్ని కెమికల్స్ ద్వారా రసాయనాలు యూజ్ చేసి నెయ్యిని యూజ్ చేశారని చెప్పేశారు. అంటే పాలే లేకుండా నెయ్యిని అంటే కొన్ని మిశ్రమాలను కలిపేసి అది నెయ్యిలాగా స్మెల్ వచ్చేలాగా, అంటే నెయ్యి స్మెల్ వస్తుంది కానీ అది నెయ్యి కాదు. కొన్ని ఉంటాయి కదా రసాయనాలు, వాటిని యూజ్ చేస్తే వాటి స్మెల్ ఎలా ఉంటుంది? నెయ్యిలాగా ఉంటుంది. కాకపోతే నెయ్యి కాదు, అంటే కెమికల్స్. దాని ద్వారా అనారోగ్యం వచ్చే చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అన్నీ తయారు చేసిన దాన్ని పక్కన పెట్టేసి జంతువుల కొవ్వు లేదో అంటున్నారు. ఏమో ఆ కెమికల్స్లో జంతువుల కొవ్వు ఉందో లేదో ఎవరికి తెలుసు? అంతే కదా, జంతువుల కొవ్వుకు సంబంధించింది లేదంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన కెమికల్స్ అయి ఉండొచ్చు కదా. అది ఎవరు పట్టించుకోవట్లేదండి. కేవలం జంతువుల కొవ్వు లేదు, అప్పుడు ఆ రోజు అలా ఆరోపించారు, ఈరోజు మేము శుద్ధపూసలమి, మేము ఈరోజు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇది కల్తీ నెయ్యిరా బాబు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఒక్క విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏం జరిగిందంటే లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజం, అది కల్తీ అనేది నిజంగా జరిగింది. వైసీపీ పాపాన్ని తేల్చి చెప్పేసిన సిట్ అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. అది నెయ్యే కాదు, అసలు పాలే కొనుగోలు చేయని ఒక సంస్థకి టెండర్లు ఇచ్చి నెయ్యి అక్కడి నుంచి మనం కొనుగోలు చేసి దానికి పర్మిషన్లు ఇచ్చారు. పాలే లేకుండా పామాయిల్ అండి, అదేంటండి పామాయిల్ అంటే పామ్ కర్నల్ ఆయిల్ తయారు చేశారు. అంటే పాలు లేకుండా, అంటే పాలు నుంచే కదా వెన్న వస్తుంది, వెన్న నుంచే మళ్ళీ నెయ్యి కూడా వస్తుంది, అవేమీ లేకుండా వీళ్ళు ఏం చేశారు? పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారు చేశారు. నెయ్యిలా వాసన తెచ్చేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలు కలిపారు. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, దాని పేరు ఏంటండి? బీటా కెరోటిన్. అలాంటి రసాయనాలను, అలాంటి మిశ్రమాలను తయారు చేసి వాటిని కలిపేసి నెయ్యిల స్మెల్ వస్తుంది అనమాట. అవి చేసి మనకి లడ్డూలను కల్తీ చేసేసారు. ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలా స్కాములు చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇది 250 కోట్ల స్కామ్, అది కూడా పక్కన పెడితే ఇది ఒక నమ్మకానికి సంబంధించిన విషయం, హిందువుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు చేసే విష ప్రచారాలను నమ్మకుండా వీళ్ళేంటి అనేది మనకు బాగా అర్థమవుతుంది. సో గైస్, ఇది అసలైన విషయం. సో దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.